ఏంటి ఇడ్లీయా? ఐశ్వర్య రబ్బాయి వాడుతున్నావా ఇంకా? ఎస్. వెరీ గుడ్. శరత్, పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వక్కర్లేదా? ఎందుకు? నేను రాత్రి దొంగ వచ్చాడు కదా. వచ్చి పాప ఏం పట్టుకెళ్ళాడే? ఏమని కంప్లైంట్ ఇస్తావు? ఏం పోయింది కంప్లైంట్ ఇస్తావు? అంటే వచ్చాడు కదా, ఇట్స్ నాట్ సేఫ్ కదా అని. ఏం పోతే కంప్లైంట్ ఇవ్వాలి. ఆడే తిరిగి కంప్లైంట్ ఇస్తాడు 10,000 రూపాయలు నాకు వేస్ట్ అయిందని. అయినా చూసావా, ఏం జరిగినా మన మంచి కోసం అంటారు కదా. నేను ఇంట్లో గోల్డ్ ఉంటే ఇంట్లో మంచి చూసుకుంటున్నాను నువ్వు. మరి అంతే కదా నిషా. నేను తాకట్లో పెట్టకపోయింటే నేను మొత్తం గోల్డ్ పెట్టుకెళ్ళిపోతాడు. అయితే ఏంటి, గోల్డ్ తీవానది? తీస్తానులే, డబ్బులు ఉన్నప్పుడు తీస్తాను. ఇప్పుడు లాకర్ అక్కడున్న ఒకటే, లాకర్లో ఉన్న ఒకటే కదా. ఇంట్లో సేఫ్ కాదు. లాకర్లో అయితే మన డబ్బులు ఇవ్వాలి, ఇక్కడైతే వాళ్ళు మన డబ్బులు ఇస్తున్నారు కదా. అంతేగా అంతేగా. ఆలోచించు, స్మార్ట్గా ఆలోచించు. బాబు ఏదో ఒకటి చేసి తీవా బంగారం. తీస్తానులేవే. ఇంకోటి 45,000 స్కూల్ వాళ్ళు ఒప్పుకున్నారు. దేనికి? తన ట్రిప్కి, హర్షిక ట్రిప్కి. ఏంటి ఇలా మరీ లేట్ అయ్యే రోజు కూడా? స్కూల్ దగ్గరికి వెళ్ళానమ్మా. ఒక స్కూల్ ఫీజు కట్టలేదు. ఒక వారం రోజులే టైం ఇచ్చారమ్మా. ఏదో ఒకటి చెప్తావు రోజుకి నువ్వు. ఒక 10,000 అడ్వాన్స్ అంటే ఇవ్వండి అమ్మా, స్కూల్ ఫీజు కట్టాలి. మొన్న 20,000 తీసుకున్నావు కదా లీలా, మళ్ళీ 10,000 ఎలా అడుగుతావు? చూడండి అమ్మా. నా దగ్గర అయితే లేవు ప్రస్తుతానికి. సార్ని అడుగు కావాలంటే. సార్, పాప ఫీజు కట్టాలి సార్. ఎంత? 10,000 సార్. ఫోన్పే చేసినా? చేశాను సార్. చేస్తానమ్మా. థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, నువ్వు వినేస్తావా? ఆవిడ డబ్బులు అడిగింది 10,000. చెప్తున్నాను కదా 20,000 ఇచ్చానని. ఇందుకే గొప్పలు పోతావు నువ్వు. గొప్పలు పోవడం అంటే 10,000 కోసం. నీకు చెప్తున్నాను 20,000 తీసుకున్నావు, అదే తీర్చట్లేదని. మళ్ళీ నన్ను అడిగితే నేను లేవని చెప్పమంటావా? నేను చెప్పలేదా? మర్చిపోయావేంటి? ఏంటి? నువ్వు అబద్ధాలు ఆడకూడదు, నిజాలే చెప్పాలి. నేను ఫీజే కదా కట్టాలంటుంది, ఇంకేం కాదు కదా. పిల్లలు చదువు కదా. సర్లే నిషా, మన దగ్గర పనిచేస్తున్నావులే కదా. నన్ను పిచ్చి కాకపోతే శరత్, స్కూల్స్ అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ కదా. వాళ్ళు మామూలు స్కూల్లో చదివించకూడదు ఏంటి? గవర్నమెంట్ స్కూల్లో చదివించాలా ఏంటి? భయేనా 10,000 కోసం ఎందుకు అంత డిస్కషన్? నా బంగారం తీయడం మటుకు డిస్కషన్ పెట్టకూడదు. 10,000 మటుకు నో డిస్కషన్ అంటున్నావు. ఎవరికి సాయం చేయడం కూడా తప్పు అయిపోయింది. ప్రశాంతత లేదు జీవితంలో. ఎవరు, నీకా నాకా? చీరలోడికి 10,000 ఇవ్వాలి, నాకు పంపించవా? పంపించవే. తీసా కదా ఇందాక, వెంటనే ఫోన్పే తీసేసి పంపించా కదా. పంపించాను. నాకు రాలే శరత్. నీకు పంపించలేదే, చీరలోడికి పంపిస్తాను డైరెక్ట్గా. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. పిక్చర్ ఉందేంటి? మరి అడిగే కదా ఇవ్వాలన్నావు నువ్వు. శరత్, నేను బావన ఇంట్లో దింపావా? ఏంటి ఇలా తయారైపోయావు? తాంబూలానికి వెళ్తాను. ఓ శుక్రవారం ఏంటి? లాస్ట్ ఫ్రైడే. నాగలేం లేవన్నావు. ఇది కూడా పెట్టేస్తావా? పర్ల్స్ ఇది నీకేమివ్వడు, ఏమి ఇవ్వడు. ఓ ఏ ఇవ్వరా? అదే బాబు, ఇది ఒకటే మిగిల్చావు. ప్లీజ్ బంగారం తీసివా, మొత్తం ఇవన్నీ ఇలాంటి ముత్యాలని. అబ్బా నీకు చాలా బాగుంది. బంగారం కంటే ఇవే బాగున్నాయి నీకు. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. సీరియస్లీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అవి తీయు. తీస్తానులే పద. సాగర్, చిన్న హెల్ప్ కావాలరా. ఏమైనా డబ్బులు ఉంటే అరేంజ్ చేయగలవా? ఒక 30 lakhs కావాలరా. 30 lakhs కొంచెం పెద్ద అమౌంట్. ఎప్పటికల్లా మళ్ళీ రిటర్న్ చేయగలం మీరు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. అంటే ప్రజెంట్ అయితే నా సిచ్యువేషన్ చాలా టైట్గా ఉంది. సో అందుకు నేను ఒక పర్టికులర్ టైం అంటూ చెప్పలేను. కానీ నాకు కొంచెం ఫ్రీ అవ్వగానే నేను నీకు డబ్బులు సెట్ చేసేస్తాను. కానీ ఎప్పుడు అనేది కమిట్ అవ్వలేను, అది నా పరిస్థితి. ఇప్పుడు నువ్వు 1 week 1 month అని చెప్పేసి ఇస్తే నాకు ఓకే, బట్ ఎప్పుడు ఇస్తామని తెలియదు అంటే నేను చేయలేను సార్. సరే ఓకే ఓకే. నిజంగా వాస్తవం అని చెప్తే డబ్బులు ఇవ్వరు. మనం ఏదో 1 weekలో ఇచ్చేస్తాం, 10 daysలో ఇచ్చేస్తాం అని చెప్పేసి తిప్పితే పర్వాలేదు వీళ్ళకి. హలో. యా హలో, నేను శరత్ మాట్లాడుతున్నా అండి.
సార్ చెప్పండి సార్. అదే నా అప్డేట్ వచ్చిందండి, మన ఓడి కొంచెం ఇంక్రీజ్ చేయమన్నాను కదా. సార్ హెడ్ ఆఫీస్తో మాట్లాడాను, ఇమ్మన్నారు. అది ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఉంటే దానికి ఓడి పెంచుకుంటారు. కొత్త ప్రాజెక్టులు ఏం లేవు మన దగ్గర, అన్నీ పాతవే నడుస్తున్నాయి. ఓకే, ఏదైనా డమ్మీ ప్రాజెక్ట్ పెట్టేయండి సార్. డమ్మీ ప్రాజెక్ట్ ఎలా పెడతాం? అంటే ఏదో డమ్మీ ప్రాజెక్ట్ పెడితే మేము దాని మీద మీకు ఓడి ఇవ్వడానికి అవుతుంది. సో అలాగా అవ్వదండి, సారీ ఐ కాంట్ డూ దట్. పర్లేదు సార్, అందరూ అలానే చేస్తారు. లేదండి, మీరు పాత ప్రాజెక్ట్ మీద ఏమైనా ఇవ్వగలుగుతారు అంటే ఇంక్రీజ్ చేయండి, లేదంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సారీ సార్, అలా అయితే అవ్వదు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఇస్తే మేము అది చేయగలం. సరేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను రెడీ అయిపోయాను, జస్ట్ నిషా రెడీ అవుతుంది, తను వచ్చి కానీ బయలుదేరిపోతాం. 5 minutes. ఓకే నిషా, నిషా రా, వెయిట్ చేస్తున్నారు. రెడీ అయిపోయావా? ఎలా ఉన్నా? వావ్, బాగున్నా. ఏ చీరలో బాగా సన్నంగా కనిపిస్తున్నా కదా. లేదు నిషా, కొంచెం యాక్చువల్గా లావుగానే ఉన్నావు ఈ చీరలో. ఏం మాట్లాడుతున్నావురా? ఇంకేం కళ్ళు పోయాయా ఏంటి? అందరూ చెప్తున్నాను సన్నపాటాను, నువ్వు తప్ప. నువ్వు కొంచెం లావుగా కనిపిస్తున్నావు, నాకు లావు అయినట్టున్నావు. ఎంత అనాయింగ్ తెలుసా శరత్? ఏ ఎందుకు అలాగా మనిషిని డిమోటివేట్ చేసి బాడీ షేమింగ్ చేస్తావు? అదే నువ్వే అడిగావా సన్నంగా అడిగితే మటుకు నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను. ఏంటి నిషా ఈ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం అవదు. తప్పు నాదా ఇప్పుడు? నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. నువ్వు అడిగాక సన్నంగా అయ్యావా లేదని, నువ్వు సన్నంగా అవ్వలేదు, లావుగా ఉన్నా అని చెప్పాను, తప్పేంటి? నేను ఎప్పుడు లావు ఎక్కానని చెప్తావు, ఎప్పుడు ఒక్కసారి సరదా కూడా చెప్పలేదు తెలుసా సన్నపడ్డారని. నీకెందుకు ఆ ఫీలింగో నాకు అర్థం కాదు. నేను సన్నపడిపోతున్నాను, నువ్వు లావు ఎక్కిపోతున్నాను ఫీలింగో మన ఏంటో తెలియదు. నేనేం లావు అవ్వలేదు, నేను అలాగే ఉన్నాను. మరి అట్లీస్ట్ ఓకే అడిగింది పాప సన్నపడ్డా అని చెప్పొచ్చు కదా. కాదు నిషా, నువ్వే కదా నిజాలు చెప్పమన్నావు, అబద్ధాలు ఆడద్దు అన్నావు కదా. సరే అయితే శరత్, ఇప్పుడు నిజంగా చెప్పు, నువ్వు సన్నపడ్డాను లేదా? లేదు, లావుగా కొంచెం లావు అయ్యావు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఇంక నీతో ఏం మాట్లాడతానే, సరదాగానే చెప్పమంటే చెప్పుకుంటాను. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఎంత కష్టపడుతుందని తెలుసా శరత్ రోజును? ఒక్కసారి నేను అప్రిషియేట్ చేసావా? పైగా నువ్వు లావెక్కిపోయావు చెప్తావు కూర్చొని. 7 రోజులు కాదు, ముందేనే ఎప్పుడైనా చెప్పావా? అంత చులకనేంటి నేను? యు నో హౌ హార్డ్ ఐ వర్క్అవుట్. కరెక్టే, నువ్వు నా కోసం పని చేయట్లేదు, నీ కోసం కదా పని చేసుకుంటున్నావు. సో నా కోసం చేసినప్పుడు కొంచెం ఏదో అప్రిషియేట్ చేయొచ్చు కదా శరత్. నువ్వు నీ కోసం పని చేసుకుంటే నన్ను అప్రిషియేట్ చేయమంటావు ఏంటి? సన్నపడ్డాను ఏదో సంథింగ్. నువ్వు సన్నగా సన్నగా అని చెప్తాను, లాగుంటే ఏదో చెప్తాను. చీ శరత్, నేను పార్టీకి రాను, దేనికి రాను, వెళ్ళు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. ఏ రోజైనా చెప్పావు శరత్ ఈ చీర బాగుంది, నీకు బాగా సూట్ అయింది, నువ్వు అందంగా ఉన్నావు, ఎప్పుడైనా సరే. అమ్మో, ఈగో క్లాష్ వచ్చేస్తుంది అని చెప్తే పిల్లలకి. ఈ ప్రాబ్లం ఏంటో అర్థం అవదు. నన్ను ఒక మాట అడిగావు, నేను సన్నంగా అయ్యానా అని. కాదు నిషా, కొంచెం లావుగా ఉన్నావురా అన్నాను, అంతే. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ పట్టుకెళ్ళిపోతున్నావు? అత్తమ్మ వదిన అంత లావుగున్నా సరే నువ్వు అసలు పట్టించుకో. వాళ్ళు అసలు వర్కౌట్ చేయరు, వాకింగ్ చేయరు, ఏమీ చేయరు. మా అమ్మని మా అక్కని తీసుకొస్తావేంటి? అమ్మని అక్కని కాదు శరత్, నాకు చాలా కోపంగా ఉంది నీ మీద. ఎప్పుడు అత్తగానే వదిన తేలేదు కానీ అలా ఇలాంటి తెచ్చారంటే చూడు ఎంత హర్ట్ అయ్యాను. ఏం చెప్పాలి చెప్పు. నేను సన్నమయ్యానని చెప్పాలి. నువ్వు సన్నంగా అవ్వలేదు కదా. శరత్ నీకు ప్లీజ్ అసలు నాతో మాట్లాడక. అసలు ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యు. శరత్ నేనైతే రాను ఇప్పుడు. నువ్వు వెళ్తావో నువ్వు ఏం చేసుకుంటా చేసుకో, నేనైతే రాను. నాకు ఎవరిని కలవాలనుకోలేదు. హలో, ఇంక బయలుదేరలేదండి, ఇంట్లోనే ఉన్నాం. లేదు నిషా రానంటుంది. ఏం లేదు, యాక్చువల్గా తను తయారైన తర్వాత బయలుదేరుతున్నాను, వస్తున్నా. పరువు తీసామంటే రెడీగా ఉంటావు, మంచి మాట చెప్పమంటే మటుకు నోటి నుంచి రాదు. నీతో ఏంటి అది ప్రాబ్లం? పదా మాట్లాడక అసలు. నాకు వాళ్ళ సీన్ చేయకూడదని చెప్పి నేను వస్తున్నాను. బాబు వాళ్ళు అడుగుతాను ఎందుకు లేట్ అయిందని. నువ్వు మొత్తం చాటమార్తను తీసుకెళ్ళి వాళ్ళకి ముందు పెట్ట చెప్తాను. నా పరువు తీసి చెప్తాను. హలో హలో, మా కొత్త దగ్గర
శరత్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిందండి. సరే మీరు రెడీ అయిపోయారు, నిషా కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారు. అంటే అది ఏం మాట్లాడలేదు మీరు? ఏం లేదండి, కొంచెం చిన్న ఫైట్ అయింది వచ్చే ముందు నిషాకి నాకు. ఖతం. నిషా రాననేసింది. బ్యాక్ అండ్ ఫోర్త్ ఆర్గ్యుమెంట్స్లో కొంచెం లేట్ అయిపోయాను. కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? మా వల్ల అయిందా గొడవ ఏంటంటే? ఇచ్చి మీ వల్ల ఏం కాదు. తను యాక్చువల్గా తయారై వచ్చేసిన తర్వాత నన్ను అడిగింది సన్నంగా అయ్యానా, బాగున్నానా, బాగలేదని. బాగున్నావు నిషా, కానీ సన్నంగా అవ్వలేదు, లావుగానే ఉన్నావని చెప్పాను. దానికోసం తగువైంది అంతే, మీ గురించి ఏం కాదు. మీరు లేడీస్కి అది పెద్దదేమో కదండి, మనకు చిన్న విషయం. అంటే ఏంటంటే రూమ్ వెనకతలు వెళ్ళి డోర్ వెనకతలు చెప్పాలా? అంతే, మీ గురించి ఏం కాదు. శరత్ ఆపుతావా ప్లీజ్? మరి అడిగినప్పుడు చెప్పాలి కదా నిషా. వెళ్ళిపోనా బయటికి? ఇక్కడ చెప్పి వెళ్ళిపోనా? ఆపు అన్నాను, ఆపట్లేదు. దీన్నే ఇంటింటి రామాయణం అంటాం మేము. చెప్పమంటారు, చెప్తే ఫీల్ అవుతారు. బా శరత్ స్టాప్ ఇట్ అన్నాను. నేను సరదాగా మాట్లాడుతున్నాను. అయ్యా ఎవరు తను కొత్తగా కనిపిస్తుంది? తిను మా చెల్లెలండి, నిన్ననే ఊరి నుంచి వచ్చింది. ఓ హాయ్. హాయ్. పేరు? కీర్తి. కీర్తి, నైస్ నేమ్. థ్యాంక్ యూ. ఏ ఊరు? హైదరాబాద్. హైదరాబాదేనా? ఓ నైస్. ఉంటారా? యా, ఒక 1 వీక్ ఉండి వెళ్ళిపోదాం. బై ద వే, నైస్ షర్ట్. థ్యాంక్ యూ. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. బాగున్నాడమ్మా మా ఆయన? నువ్వు చూస్తున్నావు కదా బాగున్నాడా అని అడుగుతున్నాను. నార్మల్ క్వశ్చన్ అది. నేనెందుకు చూస్తాను మీ హస్బెండ్? నేను చూడలేదు. చూసింది కదా శరత్? లేదు, నేను చూడలేదు. నువ్వు చెప్పు. అలా అడుగుతున్నారేంటి? నేను అతను అడుగుతున్నా, అతను చెప్తారులే. చూసింది. ఎన్నిసార్లు చూసింది? ఒక 3-4 టైమ్స్ చూసింది. లెక్క పెట్టుకుంటున్నావా? అంటే నువ్వు ఎన్నిసార్లు అడిగావు కాబట్టి నంబర్ చెప్పాను. అదే అడుగుతున్నా, లెక్క పెట్టావా ఎన్నిసార్లు చూసింది అని. నువ్వు కూడా చూస్తున్నావు కదా. క్యాజువల్ గా చూస్తున్నా ఏంటి? నేను క్యాజువల్ గానే అడుగుతున్నాను, నేనేం గొడవ అలాగే అడగట్లేదు నువ్వు. ఏం శరత్, వాట్స్ హ్యాపెనింగ్? వై యు యాక్టింగ్ సో వియర్డ్? మేము ఒక దిక్కుమాల గేమ్ ఆడుతున్నాం. 7 రోజులు ఉండి నిజాలే చెప్పాలి. అందుకే మా ఆయన అలా పిచ్చోడ్లో మాట్లాడుతూ ఉంటాడు. ఓ అవునా, గేమా? బాగుందండి. సో శరత్ గారు, మీరు కూడా వెళ్తున్నారా గోవాకి? గోవా? నేనే వెళ్ళట్లేదు. సో నాగేంద్ర చెప్పారు, మీరు, నాగేంద్ర, శ్రీనివాస్ గారు ఫ్రెండ్స్ అందరూ గోవా వెళ్తున్నారని. నేనే వెళ్ళట్లేదండి, నేను మా కొలీగ్స్ తో వెళ్తున్నాను, అందుకే శరత్ చెప్పలేదు. కొలీగ్స్ ఏంటి? ఎవరో అమ్మాయితో వెళ్తున్నా అన్నారు కదా. బాబు చెప్పు బసిరెడ్డి, ఎన్ని 20 బస్తాలు కావాలా? ఖచ్చితంగా ఇద్దాం. సరైనోడు ఒకడు దొరికాడు, పుష్ప స్టైల్. ఎవడికి దొరకడో చెక్కడో ఎర్ర కారు వేసుకొని భలే డెలివరీలు ఇస్తున్నాడు. మొన్నటి దానికి పేమెంట్ పంపించారా? రేపు ఆల్రెడీ బసిరెడ్డి పంపించిన 50 లక్షలు ఆఫీస్లో ఉన్నాయి. అవి తీసుకొని ఎర్ర కారు వేసుకొని తిరుగుతున్నాడు కదా శరత్, అతనికి వెళ్ళి ఇచ్చేసి వచ్చి. అలాగే. నిషా, ఏంటి? టీ పెట్టవే. టీ పెట్టమంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నావేంటి? అమ్మాయిని పెట్టమను. ఏ అమ్మాయి? కీర్తి. ఎవరు? మీ ఇద్దరు చూసుకున్నారు కదే 3-4 సార్లు. ఏంటి అంత సీన్ చేస్తున్నావు? దానికి ఏదో క్యాజువల్గా అమ్మాయి చూసింది, నేను ర్యాండమ్లో చూశాను. ఆ టైంలో నువ్వు చూసావు, పెద్ద సీన్ చేస్తావు. అయినా నిషా, నన్ను అంత అసహ్యంగా అడుగుతావా మా ఆయన ఎందుకు చూస్తున్నావని? అసహ్యంగా అడగలేదు, మామూలుగా అడిగాను బాగున్నాడా మా ఆయన అని, అంతే. నిషా, నువ్వు అడిగి నచ్చలేదు నేను అడగడం, బికాజ్ మీరు చూస్తున్నారు కాబట్టి. నువ్వు అడిగింది అందరికి అర్థమైంది ఏ ఉద్దేశంతో అడిగావో.
అదే ప్రాబ్లం. వైఫ్స్ ఏమైనా అడిగితే ఆ ఉద్దేశంతో అడిగారు, లేకపోతే ఏ ఉద్దేశంతో అడుగుతారే? అయినా మీరే నిషా ఉద్దేశంతో చూసుకున్నారైతే చూసుకోవడం పెళ్లి చూపులు అనుకుంటున్నావు ఏంటి? చూసుకున్నారు. ఏదో మాట్లాడతావు చూసుకోవడం అంటే ర్యాండమ్ క్యాజువల్గా చూశాను. అని నాకు తెలుసు కదా నీకు. ఏంటి నిషా, మనం ఎవరితో కలకూడదు, మన ఎవరు చూడకూడదు, మనం ఎవరితో నవ్వకూడదు అనుకుంటే సోషల్ లైఫ్ మానేసుకోవాలి. ఇంట్లో కూర్చొని సైన్స్ మ్యాథ్స్ చదువుకోవాలి. చిన్నప్పుడు చదువుకోలేదు. అయినా నేను ఏం చేస్తాను నిషా? దేవుడు నాకు అంత అందం ఇచ్చాడు, అందరూ చూస్తే నేనేం చేయగలను? నాదే తప్పు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? చాలా సెకలు ఉన్నారా నీలో? ఏదో విన్నాను. ఏంటది? నువ్వు కరెక్ట్గానే విన్నావు. ఇవే తగ్గించుకుంటే మంచిది. టీ పెట్టెళ్ళి. నేను పెట్టను. అని ఇంకోటి నేను అనిత ఏదో అంటుంది గోల్డ్ గురించి, విన్నావు నువ్వు? నేనేం వినలేదు. వాళ్ళు గోల్డ్ లోన్ పెట్టారంట. వాళ్ళు ఇంట్రెస్ట్ ఏదో మిస్ అయితే ఆప్షన్ వేసి అమ్మేశారంట గోల్డ్ అంతాను. మరి ఇంట్రెస్ట్ పే చేయకపోతే ఆప్షన్ వేసిరేంటి? అదంతా నాకు అనవసరం సార్. నువ్వు గోల్డ్ ఎప్పుడు తీస్తావు? నాకు తెలీదమ్మా. నువ్వేం చెప్పి తీసుకెళ్ళావు? ఏం చేస్తున్నావు? అసలు ఏమైనా పద్ధతిగా ఉందా ఇది? అంత గోల్డ్ ఇచ్చాను, అసలు దాని గురించి అస్సలు ఆలోచించట్లేదే. నువ్వే కదా చెప్పావు 7 రోజులు ఇలా అంటే నిజాలు మాట్లాడితే సరిపోద్ది, బంగారం దాని మటుకు వచ్చేస్తుందా? తెస్తాను, డబ్బులు లేవు, ఏం చేస్తాను? ప్లాన్ ఏంటి అసలు? ఏమైనా ఆలోచిస్తున్నావా లేదా? లేకపోతే అందరినీ ఇరికించిన నిజాలు చెప్తున్నావు కూర్చొని? నాకు తెలియదు శరత్, నువ్వు గోల్డ్ తెచ్చినంత నేను బోన్ చేయనే, అంతే. ఏం చేసుకుంటా చేసుకో. అస్సలు పట్టించుకోవట్లేదు దాని గురించి. హాయ్, ఏంటి ఇలా వచ్చాయంటే? అది చెప్పాను కదా సార్, వస్తాననే మార్నింగ్. ఏంటి ఇవన్నీ వచ్చాయి ఇంటికి? ఏంటి శరత్, చెప్పాను కదా శరత్ ఈరోజు రిజిస్ట్రేషన్ ఉందని చెప్పేసి. కరెక్టే, నా దగ్గర లేవని చెప్పాను కదా. శరత్ ఈరోజు నాది రిజిస్ట్రేషన్ ఉంది శరత్, ఆల్రెడీ నీకు 1 వీక్ బ్యాకే చెప్పాను. కరెక్ట్, ఇప్పుడు వచ్చి ఇంట్లో కూర్చుంటే నా దగ్గర లేని వెలిగిస్తాను నేను నీకు. లేదు శరత్, నాకు ఎలా అయినా సరే డబ్బులు కావాలి. ఏం శరత్, ఏమైంది? చెప్పాను కదా నిషా, జీవన్కి డబ్బులు ఇవ్వాలని. తన దగ్గర డబ్బులు లేవు జీవన్. శరత్, నాకు డబ్బులు ఇస్తేనే వెళ్తాను, లేదంటే రోజంతా ఇక్కడే కూర్చుంటాను. నువ్వు వచ్చావేంటి ఇంటికి? డబ్బులు ఇవ్వాలి కదండి. కరెక్ట్, ఇంటికి వచ్చావేంటి? నా ఇల్లు ఎలా తెలుసు నీకు? సార్ మా నెట్వర్క్ మాకు ఉంటుంది సార్, మీ ఇంటర్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్ అన్నీ తెలుస్తాయి మాకు. మీ సార్తో మాట్లాడావా? సార్ మీకు ఆల్రెడీ చెప్పాను, గాంజా డిపార్ట్మెంట్ వేరు, బెట్టింగ్ డిపార్ట్మెంట్ వేరు అని. మీరు ఇంటికి రావడం పద్ధతిగా లేదు, ఇది ఫ్యామిలీస్ ఉండే హౌసెస్ ఇవి. సార్ మీరు డబ్బులు ఇచ్చేస్తే మేము అక్కడికి రాము సార్. సార్ మీరు డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను సార్, అందరికీ నేను ఇక్కడే కూర్చుంటాను సార్. ఏం శరత్, ఇంకెంతమంది తీసుకొచ్చి పెడతావు ఇంట్లో? ఎంత ఇవ్వాలి మీకు? 15. మీకు? నాకు 15 ఇవ్వాలి. శరత్, వాళ్ళకి ఒక 30 ఇవ్వాలి, బంగారానికి ఒక 25, 55 లక్షలు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేతులు ఎత్తితే ఏమవుతుంది? వాళ్ళిద్దరు కదిలేటట్లేరు. మొత్తం తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు శరత్. ఇది ఎప్పుడు అవడు? ఎవరు? అన్న పంపించాడు. ఏంటి బ్యాగ్ ఏంటి? 50 lakhs. ఎవరు పంపించారు? అన్న పంపించాడు. ఏ అన్న? గాంజా కొట్టా అన్న.